హైదరాబాద్ కూకట్పల్లిలోని తులసీనగర్లో దారుణం చోటు చేసుకుంది. రోజా అనే వివాహిత కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. రోజా మృతికి ఆమె భర్త కారణమని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా తన కూతురిని అల్లుడు వేధించాడని మృతురాలి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. రోజు నాకు చెప్పుకొని తెచ్చేది ఎవరిని వదలొద్దండి. మీకు ఎవరిని వదిలే వల్ల వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరినీ మీకు పెట్టకపోతే మాత్రం వాళ్ళ అమ్మని మాత్రం అస్సలు వాళ్ళ అమ్మని వాళ్ళ చెల్లి అందరినీ వేయండి. నేను చెప్తున్నాను. జాబ్ ముందు షాప్ తనదే, వాడు పొరమోకు, లవ్ మ్యారేజ్. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి మాకు మా చెల్లండి చనిపోయింది. అమ్మాయి పేరు రోజా, అక్షరాన్ని పిలుస్తారు. మా తమ్ముడికి ఫోన్ వస్తే వాడు వెళ్ళి ఫస్ట్ చూసేసరికి కెరసనాయిల్ పోస్తుందని చెప్పేసి వాడు పారిపోయాడు వాళ్ళ భర్త. కానీ మేము వచ్చి చూసేసరికి మెడ మీద కత్తి ఘాట్లు ఉన్నాయి, చేతి మీద యాసిడ్ కూడా ఉంది. నాకు తెలిసి తనంతట తాను చనిపోయే మెంటాలిటీ ఉన్న అమ్మాయి కాదు. ఎందుకంటే వాడిని పెంచుతుంది అడే, ఆ పని చేయడు, పాటు చేయడు. పెళ్ళి అయిన కానీ రోజు హెరాస్మెంట్. కాకపోతే ఏంటంటే షాప్ కూడా కారు కొనిచ్చింది వాడు ఖాళీగా కారులో తిరుగుకుంటా, వాడు పని చేసుకుంటా, తాక్కుంటా, లోపల మందు బాటిల్ ఉన్నాయి, తాగేసి మెడ మీద ఘాట్లు పెట్టి చాలా సివియర్ గా హెరాస్ చేసి, ఈ బిల్డింగ్ ఓనర్ హెరాస్ చేశాడు, వాడి ఫ్రెండ్స్ హెరాస్ చేశారు. వాడిని హెరాస్ చేయడం లేదు, గుండు కొట్టించి మరీ చంపాడు సార్. గుండు కొట్టించారండి, జుత్తు అంతా కత్తిరించేశారు. గుండు కొట్టించి నిర్భయ కూడా సరిపోతుంది నా కొడుకు మీద. చెప్తే మేము వదిలేసి వద్దు 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 లోకం వల్ల ఏదైనా అవుతుందని ఒక్క మూడు వదిలేసిన ఆడదాన్ని ఎలా చూస్తారని చెప్పి ఫీల్ అయ్యి ఇలా మాట్లాడి ఇందులో చిన్న 2 years బాబు ఉన్నాడండి. 2 years బాబు ఉన్నాడు. బాబుని తీసుకొచ్చి మా ఇంటి దగ్గర వదిలేశాడు. బాబు నా దగ్గర ఉంటున్నాడు, నేను పెంచుతున్నాను బాబుని. వాడికి కొడుకుని పెంచడానికి కూడా వాడికి చేత కాదు. కారులో తాకుంటా తిరుగుకుంటా తాగేసి వాళ్ళ మధ్యాహ్నం 3ంటికి హెరాస్మెంట్ చేసి, బిల్డింగ్ ఓనర్ తో సెక్షువల్ హెరాస్మెంట్ చేసి, వాళ్ళు హెరాస్ చేసి, వాడి ఫ్రెండ్స్ తీసుకొచ్చి తాగేసి చంపేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతా ఎంత రుబాగా మాట్లాడుతున్నాడు అంటే అండి, మీ చెల్లిని చంపేశాను, ఇల్లు చూసుకోపోవాలి. సీసీ కెమెరాలు ఉన్నాయి సార్, అంతా ఫుటేజ్ తెప్పించండి. వాడిని మాత్రం వదిలితే మాత్రం సహించేది లేదు. వాడిని వదిలినా మాత్రం నేను వదలను వాడిని. తిరుపతి తీసుకెళ్లి తల తీపిచ్చాను. కేబీఎస్ పిఎస్ఎన్ సార్. వాడిని వదిలినందుకు వీళ్ళందరూ చేశారు. వాడి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా నాకు రోజు నాకు చెప్పుకొని తెచ్చేది ఎవరిని వదలొద్దండి. మీకు ఎవరిని వదిలే వల్ల వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరినీ మీకు పెట్టకపోతే మాత్రం వాళ్ళ అమ్మని మాత్రం అస్సలు వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని, వాళ్ళ చెల్లిని, వాళ్ళ బాబుని అందరినీ వేయండి. నేను చెప్తున్నాను. బాబు ముందు షాప్ తనదే, వాడు పొరమోకు, లవ్ మ్యారేజ్.